ఎప్పుడైతే ఆయాసం ఉందో, ఆయాసం అంటేనే చాలామంది ఈ రెస్పిరేటరీ ఇట్లా స్ప్రేస్ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. సో అవి యూస్ చేయడం మంచిదేనంటారా? సిఓపిడి ఒకవేళ ఉంటే మాత్రం దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఇన్హేలర్స్ వాడడమే మెయిన్ ట్రీట్మెంట్. ఇన్హేలర్స్ చాలామందికి ఇన్హేలర్స్ గురించి చాలా అపోహలు ఉంటాయి. అంటే ఇది ఒకసారి వాడితే దానికి వ్యసనం అయిపోతుంది, అడిక్ట్ అయిపోతుంది, దాన్ని పట్టుకుని వెళ్ళాలి, దాంతోనే అంత ఇంకా అది లేకపోతే గడవదు అని. కానీ ఇది వ్యసనంగా చూడకూడదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఏ రకంగా అయితే షుగరు, బీపీ మనకి దీర్ఘకాలిక వ్యాధుల్లాగా చూస్తామో, అలాగే సిఓపిడి కూడా ఒక క్రానిక్ డిసీజ్. క్రానిక్ డిసీజ్కి మందులు రెగ్యులర్గా వాడుతుంటే డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. అది వాడడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనకి పీల్చే ఇన్హేలర్స్ ఏవైతే ఉంటాయో అది మనం పీల్చినప్పుడు డైరెక్ట్గా సమస్య మనకి ఊపిరితిత్తుల్లో, మన శ్వాస నాళాల్లో, ఎయిర్వేస్లో సమస్య కాబట్టి ఆ మందు డైరెక్ట్గా మన ఎయిర్వేస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువ. ఓకే. కాబట్టి ఇది మా ట్యాబ్లెట్స్, చాలామంది ట్యాబ్లెట్స్ వాడుకుంటూ కంటిన్యూ చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ ట్యాబ్లెట్స్ కంటే ఇన్హేలర్స్ వాడడం మోర్ ఎఫెక్టివ్, మోర్ సేఫర్. కాబట్టి ఇన్హేలర్స్ ఒక వ్యసనంగా చూడొద్దు. ఇన్హేలర్స్ ఒకసారి సిఓపిడి డయాగ్నోజ్ అయ్యింది అంటే దాన్ని వాడుకుంటూ ఉంటే వాళ్ళకి సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. ఒక నార్మల్ లైఫ్ స్టైల్, డిసీజ్ ఉన్నప్పటికీ ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కుదురుతుంది వాళ్ళకి.